కుసుమవిశేఖశరా తల్పమనల్ప విలాసకళా కమనీయం వ్రతమివ తవ పరే రంభసుఖాయ వ్రతమివ తవ పరే రంభసుఖాయ కరోతి కుసుమా శయనీయం సావిరయే తవ దీనా రాధా. హలో 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 హాయ్ 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 అండి. లవ్ యూ ఆల్ అండి. నా వీడియోలని ఇంత లైక్ చేస్తూ ఉంటారు మీరు, నా వీడియోల కోసం మీరు ఇంత వెయిట్ చేస్తూ ఉంటారని నాకు కూడా ఎప్పుడు తెలియదండి. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో థ్రిల్డ్. చాలా చాలా నచ్చింది, చాలా ఆనందంగా ఉంది నాకు ఇట్లాంటి విషయాలు మీతో పంచుకోబోతున్నందుకు. ఇంకా మంచిగా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అయితే రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందాం ఇవాళ మనం. రాజేశ్వరరావు గారితో నేను మరి ఏ ఏ ఏ పూర్వజన్మలో నేను పుణ్యం చేసుకున్నానో కానీ ఆయనతో చిన్న పరిచయం ఉన్నది నాకైతే. కోర్సు ఆయన బాగా ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఆయన ప్రైవేటు ఆల్బమ్స్ చేసుకుంటూ ఉండే రోజులు అనమాట. లాస్ట్ డేస్ ఆయన లాస్ట్ ఇయర్స్. అయితే చెన్నై వచ్చారు ఆయన. మురళీకృష్ణ గారు, ఐఏఎస్ మురళీకృష్ణ గారు, ఆయన గజల్ గంధర్వ్ అంటారు కదా, ఆయన ట్రూప్ ఏదో వచ్చింది అక్కడికి. అంటే మా పాప వాళ్ళ నాన్నగారికి వాళ్ళ ద్వారా తెలుసు అనమాట. అయితే ఏంటంటే వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వటానికి మా ఇంట్లో కొంతమంది వాళ్ళల్లో ఆ మురళీకృష్ణ గారికి సంబంధించిన వాళ్ళు కొంతమంది మా ఇంట్లో ఉండటము అట్లాగూ ఆ విధంగా ఆ మురళీకృష్ణ గారి ట్రూపు యాక్చువల్గా ఎందుకు వచ్చిందంటే సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారితో కొన్ని రికార్డింగ్స్ చేసుకుంటానికి వచ్చారు. అప్పుడు మా ఇంట్లో కొంతమంది ఉన్నారు. సరే, అదంతా వదిలిపెట్టేసేద్దాం. వివరాలులోకి వెళ్ళే కంటే టైం వేస్ట్ అవుతుంది. ఈ వీడియోలో అవన్నీ చెప్పడం కష్టం. అయితే నేను కూడా వెళ్తూ ఉండేదాన్ని. ఒక 5-6 రోజులు ఉన్నారు వాళ్ళు. 5-6 రోజులు ఉన్నారు, ఒక వారం రోజులు ఉన్నారు. అయితే ఇదంతా చాలా చాలా ఏళ్ల క్రితం, ఒక 35 ఇయర్స్ బ్యాక్ కథ అనమాట ఇది నేను చెప్తున్నది. మెడ్రాస్లో ఉండేదాన్ని అప్పుడు నేను. అయితే రాజేశ్వరరావు గారితో నాకు పెద్ద అంతకుముందు ఎప్పుడు కూడా పరిచయం లేదు. తేనంపేటలో ఉండేవాళ్ళు, నేను టీ నగర్లో ఉండేదాన్ని. కానీ ఏంటంటే నాకంటూ పెద్ద తెలియదు పెద్దగా, ఎందుకంటే నాకు ఈ సినిమా వాళ్ళతో పరిచయాలు తక్కువ. సినిమా ఫీల్డ్లోతో ఇండైరెక్ట్గా ఉన్నా కానీ ఏంటంటే వాళ్ళందరితో కూడా నేను పరిచయాలు పూసుకోవటాలు ఎప్పుడు కూడా ఉండేవి కాదు. జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మా పాప వాళ్ళ నాన్నగారు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఎందుకంటే నేను కాలేజీ రన్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఆ గొడవల్లోనే ఉండేదాన్ని ఎప్పుడు నేను. అయితే సరే, ఏదో ఒక రోజున 5-6 రోజులు వీళ్ళు చాలా రోజులు ఉండబోతున్నారు కదా, బాగానే. కాబట్టి ఒక రోజున వెళ్దాంలే రాజేశ్వరరావు గారి కోసం అని అనుకున్నాను నేను. ఒకరోజు అట్లాగే వెళ్ళానమాట. ఒకరోజు వెళ్తూ ఏంటంటే బజ్జీలు చేసుకుని తీసుకెళ్ళానండి. ఆలు బజ్జీలు, కొత్తిమీర పచ్చడి, అవి చాలా బాగా చేస్తాను నేను చాలా చాలా మన సౌత్ ఇండియన్ కావచ్చు, నార్త్ ఇండియన్ కావచ్చు, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తానండి. ఎవరైనా సరే నా వంట తిన్నవాళ్ళు అసలు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. సరే మాకు అక్కడ ఉన్నవాళ్ళు, మా క్లోజ్ వాళ్ళు, ఇందు నువ్వు ఏదన్నా మంచి స్నాక్ తీసుకొచ్చి పెడతావా రాజేశ్వరరావు గారికి, చాలా ఆయన భోజన ప్రియులు, ఇది మనసులో పెట్టుకో, వచ్చేటప్పుడు తీసుకురా అంటే నువ్వు ఆయనకు ఒక్కళ్ళకి ఎట్లా తీసుకెళ్తానని చాలా బాగా ఇంత పెద్ద గిన్నెలో తీసుకెళ్ళాను. బాగా ఇంత పచ్చడి తీసుకెళ్ళాను. అది ఎట్లాగంటే కొత్తిమీర పచ్చడి ఏంటంటే ఉప్పు కారం తీయగా పుల్లగా అట్లా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా చేస్తాను. సో వెళ్ళాను. తను ఫలానా పరిచయం చేశారు నాకు. మురళీకృష్ణ గారు వాళ్ళ ట్రూప్ వాళ్ళు పరిచయం చేశారు. నేను కూడా నాకు మ్యూజిక్ అంటే ఇష్టం కాబట్టి, ఆయన అంటే మంచి గౌరవం ఉంది కాబట్టి నేను కూడా చాలా హ్యాపీ అయ్యి అక్కడే కూర్చున్నాను. అవి చూస్తూ అవన్నీ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, అసలు రికార్డింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అని. ఈ రికార్డింగ్ వీటితో నాకు సంబంధం ఉన్నదండి బాగానే అంతకుముందు. ఎందుకంటే ఇదే ఫీల్డ్లో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్తో, మా చుట్టాలతో నేను వెళ్తూ
ఉండేదాన్ని. మళ్ళీ ఎప్పుడో చెప్పుకుందాం. అందుకని ఏంటంటే ఈయన ఎలా చేస్తున్నారు, ఈయన బాణీ ఏంటి అసలు ఈ మ్యూజిక్ డైరెక్షన్‌లో కావచ్చు, లేకపోతే ఈయన కంపోజిషన్‌లో కావచ్చని. ఏదో ఒక ప్రైవేటు చిన్నారి సీతమ్మ తల్లి అని ఏదేదో పాటొస్తుందనమాట. ఆ పాట చేసుకున్నారైపోయింది. సరే బజ్జీలు తినేవేళయింది. అయితే నేను అందరికీ తీసిపోయి ప్లేట్లతో సహా తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆ రోజుల్లో పేపర్ ప్లేట్లు లేవండి ఆ రోజుల్లో. ఇవే ఉన్నాయన్నమాట. అయితే స్టీల్ ప్లేట్లు చాలా పద్ధతిగా తీసుకెళ్ళాను. చాలా చక్కగా బాగాను యాక్చువల్‌గా ఆయన భోజన ప్రియులు అని చెప్పారు కదా మురళీకృష్ణ గారు. అయితే నేనేమో ఆయనకు కూడా చక్కగా వడ్డించి చక్కగా అన్నీ ఇచ్చి, సార్ ఇదిగోనండి తీసుకోండి అని అంటే ఆయన తినేసి చాలా ఆనందపడిపోయారు. అరెరే! ఇంత చక్కగా ఇట్లాంటి బజ్జీలు ఇలాంటి పచ్చడి నేను ఎప్పుడు తినలేదమ్మా, నిజంగా చాలా బాగా అని. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ అసిస్టెంటో ఎవరో, సార్ మీరు ఇంతకంటే ఎక్కువ తినకండి, ఆయనకి బాగానే అప్పటికే 75 సంవత్సరాల పైన ఉన్నది. నాకు ఆయన వయసు అప్పటికి ఎంతో నాకు తెలియదు కానీ 75 అనుకుంటున్నా, ఇప్పుడైతే నాకు తెలీదు. కాకపోతే కాస్త కరెక్ట్ చేయండి. అయితే 35 ఇయర్స్ బ్యాక్ విషయం. ఆయన తిన్నారు. మీ పొట్ట బాగాలేదు, మీకు అరగవు ఇవన్నీను, మీరు తినద్దు ఇవన్నీ అంటున్నారు ఆయన అసిస్టెంట్లు. అయినా కానీ లేదు ఏమైనా నేను తినేస్తాను అది ఇది అని ఆయన అట్లా అనమాట. ఆ రోజు ఆ విధంగా నా పాట మెచ్చుకోకపోయినా, ఎందుకంటే నేను పాడే అవకాశం నాకు దొరకలేదు ఆయన ముందు. కాబట్టి ఏంటంటే ఆయన నా పాట మెచ్చుకోకపోయినప్పటికీ కూడాను ఏంటంటే ఆయన నా వంట మెచ్చుకుని ఆయన నేను తిన్న బజ్జీలు తిని చాలామందికి చాలా కాలంగా చెప్పారట అవన్నీ కూడాను. అంటే వీళ్ళు ఈ మురళీకృష్ణ గారు వాళ్ళు నాకు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, ఎంత బాగుందో అని చెప్పేసి. అది మళ్ళీ ఇంకోసారి మెడ్రాస్ వెళ్తే ఆవిడ చేత చేయించుకోవాలి, బజ్జీలు తినాలి అని అన్నట్టుగా గుర్తు. ఎందుకంటే నాకు తేనాంపేటలో ఉన్నాను కానీ నాకు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం నాకు ఎప్పుడు అలవాట్లేదు. అట్లా పరిచయం లేకుండా నేను ఎవరిళ్ళకి వెళ్ళేదాన్ని కాదనమాట. కానీ ఏంటంటే వాళ్ళ ఒక అబ్బాయి మా ఇంటి దగ్గరే ఉండేవాడు. పానగల్ పార్క్ దగ్గర ఒక మ్యూజిక్ క్యాసెట్ల షాప్ ఒకటి ఉండేదనమాట. అతను ఒక రకమైన బిజినెస్ అతనిది ఏంటంటే ఆ బిజినెస్ చిన్న వీడియోలు ఉంటాయి కదండి, చిన్న వీడియోలు ఆడియోలు చిన్న ఆడియోలు ఉంటాయి కదా ఆ రోజుల్లో. దానిలో పాటలు మనకి నచ్చినవి ఏవో ఒక లిస్టు తయారు చేసి మనం ఇస్తే అతను ఆ పాటలు రికార్డ్ చేసి మనకి ఇస్తాడు. అవన్నీ చక్కగా సిస్టమేటిక్గా చక్కగా చేసి ఇస్తాడు. అంటే ఏంటంటే అన్నీ కూడాను వరుసగా మనం ఏమేం కావాలనుకున్నామో అవే రికార్డ్ చేసి ఇస్తారనమాట. దానికి మనం ఏదో పే చేయాలన్నమాట. అంతా చాలా బాగా చక్కగా చేసేవాడు. ఆయన పేరేంటో మరి నాకు గుర్తులేదు కానీ వాసురావు కూడా కాదండి, ఆయన పేరు ఏం పేరో మరి నాకు గుర్తులేదు. అట్లాగనమాట. కాబట్టి ఏంటంటే మొన్న మనం కోటి గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ అనుకున్నాం కానీ డెఫినెట్గాను మరి అట్లాంటి గొప్ప ఫాదరు అందరికీ ఉండరు. వ్యక్తిగతంగా నేను మాట్లాడటలేదండి. అట్లాంటి గొప్ప టాలెంటెడ్ ఫాదర్ మాత్రం ఉన్నప్పుడు మాత్రం బహుశా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారేమో, లేకపోతే బాగా నేర్చుకోలేకపోయారేమో ఆయన దగ్గర మెళకువలు అన్నీను. అంటే ఏంటంటే పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా, మన ఇంట్లో ఉన్నవి మనకి తెలియవు కానీ ఎదటి వాళ్ళవి ఎక్కడో దూరం పరిగెత్తి ఎక్కడెక్కడో ఏదో లేనిది మనం తెలుసుకోవాలి, లేనిది మనం ఏదో నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటాం అనమాట. అట్లాగూ రాజేశ్వరరావు గారు మాత్రం నాకు ఆ రోజు ఎప్పటి కూడా రాజేశ్వరరావు గారు నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఈ బజ్జీలు ఈ కొత్తిమీర పచ్చడి మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ మురళీకృష్ణ గారు కూడా ఇప్పుడు లేరు, పరమ పదవించారు. కానీ ఆ ట్రూప్లో అక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా నన్ను కలుస్తూ ఉంటారు. మీరు చాలా బాగా బజ్జీలు బాగా చాలా మేము కూడా తిన్నాము. నిజంగా సారు ఒక్కళ్ళే అంటాం కాదు, మాకు కూడా చాలా బాగా నచ్చినాయండి మేడం గారు, చాలా గొప్పగా ఉన్నాయండి అది ఇది అన్నప్పుడు మాత్రం నాకు. కానీ ఏంటంటే అలాంటి వాళ్ళ దగ్గర పాట పాడలేదే అనేది మాత్రం నాకు అట్లా ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలేదండి. దానికి తగిన ప్రయత్నాలు నేను చేయలేదు. ఎందుకంటే నాకు టైం వేస్ట్. అప్పటికే దట్ టైమ్ ఐ వాజ్ రన్నింగ్ మై ఇన్స్టిట్యూట్స్ అనమాట, ఐటీఐస్ అనమాట. నా పేరుతోనే ఐటీఐస్ రన్ చేస్తూ ఉండేదన్నమాట. కాబట్టి ఏంటంటే ఏదో జీవితం ఎంతో అయిపోయింది, ఎంతో పెద్ద స్పాన్ చూశాను నేను. కానీ ఏంటంటే ఇట్లాంటి చిన్న జ్ఞాపకాలు నాకు గుర్తొచ్చినప్పుడు మాత్రము మీతో నేను పంచుకోవాలి అనిపిస్తుంది అనమాట. అట్లాగూ రాజేశ్వరరావు గారు నిజంగాను చాలా గొప్పగాను, అసలు ఆయనకి నేను ఏదో అహల్య రాముడికి ఏదో తినిపించినట్టుగాను నేను ఆయనకు ఒక బజ్జీ తినిపించగలిగాను అన్న ఒక తృప్తి మాత్రం నాకు ఎప్పటికీ మిగిలిపోతుంది. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.